కేవలం మునుగోడు ఎన్నిక మునుగోడు అభివృద్ధి కోసమే అని ఏ విధంగా అయితే హుజరాబాద్ దుబ్బాక అభివృద్ధి చెందిందో ఆ విధంగానే మునుగోడు అభివృద్ధి చెందడం కోసమే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అనంతరం బీజేపీలో చేరి ఈ రోజు బీజేపీ పార్టీ అభ్యర్థిగా మునుగోడులో గెలవబోతున్నాడు. టీఆర్ఎస్ పార్టీని మునుగోడు ప్రజలు నమ్మట్లేదని, టీఆర్ఎస్ పార్టీ చెప్పిన ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందట్లేదని, కేవలం కుటుంబ పాలన కొనసాగుతుందని, దానివల్ల మునుగోడు ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని, ఈ ఉప ఎన్నిక ద్వారా ఆయన మునుగోడు ప్రజల సమస్యలు నెరవేరుతాయని రాష్ట్ర అధికార ప్రతినిధి యనుమల రాకేష్ రెడ్డి అంటున్నారు. బీజేపీ అధిక మెజార్టీతో మునుగోడులో గెలుస్తోంది అంటున్న రాకేష్ రెడ్డితో మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అధికార ప్రతినిధి యనుమల రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాకేష్ అన్న, ఇప్పటికే మునుగోడు అంతా కూడా హాట్గా మారింది. సో బీజేపీ నేతలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న కీలక నేతలందరూ కూడా మునుగోడులో ఉన్నారు. సో రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు ఎలాంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొట్లాడే గుండెకు అండగా ఉండాలని, త్యాగానికి తిలకం దిద్దాలని చెప్పి మునుగోడు ప్రజలు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమైంది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది, క్విడ్ ప్రోకో జరిగింది, 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి పార్టీ మారిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలి. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వారు రాజకీయాలకు రాకముందు కాంట్రాక్ట్లు చేసిండు, రాజకీయాలకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్లు చేసిండు, తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కూడా కాంట్రాక్ట్లు చేసిండు. వృత్తిరీత్యా వారు కాంట్రాక్టరు. దాంతోపాటు రాజకీయాల ద్వారా సేవ అందించాలనే ఉద్దేశంతో వారు రాజకీయాలకు వచ్చింది. ఈ సందర్భంగా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. ఇదే రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి 100 కోట్ల కాంట్రాక్టులు సైన్ చేశారు. 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు వచ్చినాయి. సింగరేణిలో కూడా కాంట్రాక్టులు వచ్చినాయి. అంటే మరి టీఆర్ఎస్లో జాయిన్ అయినట్ట. జార్ఖండ్లో కూడా కాంట్రాక్టులు వచ్చినాయి. అంటే అక్కడ ప్రాంతీయ పార్టీలో జాయిన్ అయినట్ట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, ఛత్తీస్గఢ్లో, నార్త్ స్టేట్స్లో, నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో కూడా వచ్చినాయి. అంటే ఆయా ప్రాంతీయ పార్టీల్లో లేకపోతే వేరే పార్టీలో జాయిన్ అయినట్ట. ఇది అర్థం లేనటువంటి ఒక వాదన. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వృత్తిరీత్యా కాంట్రాక్టులు చేస్తూ డబ్బులు సంపాదించి ప్రజల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి నువ్వు ఏం కాంట్రాక్టులు చేసినావని, ఏం వ్యాపారం చేసినావని ఈరోజు 200 కోట్ల రూపాయలు పెట్టి విమానం కొంటాను? ఇంత పెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీకి విమానం లేదు కదా. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మాది. భారత ప్రధానికి కూడా సొంతంగా విమానం లేదు. అనేక మంది ముఖ్యమంత్రులకు విమానాలు లేవు. మరి నీకెక్కంచెలు వచ్చింది ఈ విమానం అని అడుగుతున్నావు. ఈరోజు 100 కోట్ల రూపాయల, 1000 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును సంపాదించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరికాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నిన్న రాజగోపాల్ రెడ్డి గారు సవాల్ విసిరింది. చలో మీరు చెప్పేది వాస్తవం అయితే నేను తడిగుడ్డలతోనే నేను వచ్చి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో చూస్తా, మరి దమ్ముంటే కేసీఆర్ కేటీఆర్లు వస్తారా అని అడిగిండు. దానికి సమాధానం లేదు. ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా అంటే మునుగోడులో ఓటమి ఖాయం అయిపోయింది, మునుగోడు ద్వారా టీఆర్ఎస్ పార్టీ మునుగడం ఖాయమైంది కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు ఇస్తున్నాం. అంటే కేవలం రాజగోపాల్ రెడ్డి తలపొగరుతోనే ఉప ఎన్నికలకు వెళ్ళారు. సో గెలిచే సత్తా లేదు, ఎట్టి పరిస్థితుల్లో గెలవడు అంటూ కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పైసల కోసమో పదవి కోసమో వారు రాజీనామా చేయలేదు. వారు ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం రాజీనామా చేసిండు. ఆ త్యాగం మునుగోడు ప్రజలు వృధా పోనీయరు. తప్పకుండా త్యాగానికి తిలకం దిద్దుతారు. తిరుగుబాటుకు అడ్డా తెలంగాణ గడ్డ. ఆ తిరుగుబాటు చేసేటువంటి నాయకుడిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తాయి తెలంగాణ సమాజం. మునుగోడు ప్రాంతం అత్యంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతం కాబట్టి తిరుగుబాటు చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి తప్పకుండా మునుగోడు ప్రజల యొక్క మద్దతు ఉంటుంది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిని రాజ్యం అవుతుంది. కాబట్టి ఎదిరించడానికి ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చింది కాబట్టి ఆయనకు అండగా ఉండాలని చెప్పి ఈరోజు మునుగోడు ప్రజలు డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ముందు, రాజీనామా అనంతరం కూడా ఆయన చెప్పే మాట ఒకటే, మునుగోడు డెవలప్మెంట్ కోసమే నేను రాజీనామా చేశాను, మునుగోడు ప్రాంతం డెవలప్ కావాలని నేను కేవలం రాజీనామా చేసి ఈరోజు ఉప ఎన్నిక వెళ్ళానని చెప్తున్నాను. సో డెవలప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందా? 100కు 100% అండి. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాతనే కదా ఇక్కడ మునుగోడులో రోడ్లు వేస్తున్నది. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాతనే కదా గిరిజన బంధు వస్తున్నది. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాతనే కదా ఈరోజు గొల్ల కుర్మలకు ఈరోజు డబ్బులు క్రెడిట్ అవుతున్నది. అంటే ఈ రకంగానైనా ప్రజలు కొంత మేలు జరుగుతుంది.
ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్యేనే, ఇప్పుడు కూడా వారు ఎమ్మెల్యేనే ఎన్నుకోబడబోతున్నారు. కానీ దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అహంకారానికి, అధికార మదానికి చెక్కు పెట్టాలనే ఒక ఆలోచనతో ఉప ఎన్నికలు తీసుకురావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉప ఎన్నికలే కీలకంగా మారినాయి. ఉప ఎన్నికల ద్వారా ప్రజల యొక్క అభిమతాన్ని ప్రపంచానికి చాటేటువంటి ఒక ప్రయత్నం మనం చేసినాం తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు ఈ ఉద్యమం కేసీఆర్ కుటుంబం మీద కాబట్టి కేసీఆర్ కుటుంబం మీద కొట్లాడడానికి ఉప ఎన్నికల యొక్క ప్రయోగాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. తప్పకుండా ఈ ఉప ఎన్నిక ద్వారా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నాం. అక్కడ దుబ్బాకలో కారుకు టక్కరైంది, హుజురాబాద్లో కారు గీరలు ఉడిచినాయి, మునుగోడులో కారు షెడ్డుకు పోక తప్పదు, తుక్కు తుక్కు కాబోతున్నది కారు. అంటే మునుగోడులో లాస్ట్ 2 days నుంచి కూడా మీరు పర్యటన చేస్తున్నారు. మునుగోడు ప్రజల గొంతుక ఏవైపు ఉంది, ప్రజల నాడి ఏవైపు ఉంది, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా, రాజగోపాల్ రెడ్డి గెలుస్తారా? రాజగోపాల్ రెడ్డి పేరులోనే రాజు ఉన్నది, వారు రాజే, వారిలో రాజస్వం ఉన్నది, ప్రజలను ఆదుకునేటువంటి గుణం ఉన్నది. మొన్న 3 కరెంటు షాక్ కొట్టి చనిపోతే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు సాయం చేశారు. కస్తాల అనేటువంటి గ్రామంలో చెండూరు మండలంలో ఒకరికి లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే, లంగ్ ఇన్ఫెక్షన్ ద్వారా మరణిస్తే 5 లక్షల రూపాయలు సాయం చేసింది. అంబులెన్స్ ద్వారా వారికి ట్రీట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. కొంతమందిని ట్రీట్ చేయడం 5 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ అదే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళని ట్రీట్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ చదువుకునేటువంటి అనేక మంది విద్యార్థులకు పుస్తకాలు కొనించడం జరిగింది. గుళ్లకు, గోపురాలకు అనేక రకాలుగా వారు దానం చేయడం జరిగింది. ఎక్కడ ఆపద ఉన్నా కూడా అక్కడ నేనున్నా అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రజల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ప్రజానాయకుడు, కాబట్టి ప్రజానాయకుడు చేసినటువంటి త్యాగాన్ని వృధా పోనీయద్దు. కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంగా నిలవడానికి ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం మీద కొట్లాడడానికి బయటకు వచ్చింది. కాబట్టి ఆ కొట్లాడే గుండెకు అండగా ఉండాలని చెప్పేసి మునుగోడు ప్రజలు భావిస్తున్నారు. మునుగోడులో ఎక్కడ కూడా అభివృద్ధి లేదండి, మొత్తం వెనుకబాటుతనమే. ఈరోజు ఫ్లోరోసిస్ మొత్తం పోయిందంటున్నారు, మిషన్ భగీరథ వాటర్ ఇచ్చినామంటున్నారు. మునుగోడులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మిషన్ భగీరథ వాటర్ తాగుతానులా, మరి వాటర్ తాగితే ఫిల్టర్ వాటర్ ఎందుకు తాగుతున్నారు? ఫిల్టర్ వాటర్తో ఎన్నో ట్రక్స్ వచ్చిపోతున్నాయి. రోజు టాటా ఏసీలలో అనేక ట్రక్స్లో వాటర్ వస్తున్నది, మరి ఆ నీళ్ళు ఎవరు తాగుతాను? మొత్తం మిషన్ భగీరథ నీళ్లు తాగితే ఆ నీళ్ళు ఎవరు తాగుతాను ఒకసారి చెప్పాలి. సో మొత్తంగా మనం చూస్తున్నాము మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయం, ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తామంటూ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇది ఇక్కడ పరిస్థితి. రాష్ట్ర అధికార ప్రతినిధి